రైట్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు పోలాండ్ నుంచి వంశీకృష్ణ గారు. వంశీ గారు మీ ప్రశ్న అడగండి. వంశీ గారు. నా ప్రశ్న తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో అవి ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ పోరాటం మొదలయ్యింది నిరుద్యోగ సమస్య పట్ల. ఆ నిరుద్యోగ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత 3 లక్షల ఉద్యోగాలు నింపాల్సినటువంటి దగ్గరలో కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేశారు పూర్తిగా. అందుకే ప్రయారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి వైపు లేకుండా వాళ్ళు పొలిటికల్గా ఉపాధి పొందినటువంటి వాళ్ళని ఎట్లా సంపాదించుకోవాలని దానిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు. అదే కనుక నిరుద్యోగులను కనుక మీరు ఫస్ట్ ప్రయారిటీలో కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మీరు 34 జిల్లాలు చేశారు, గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీలు చేశారు, మండలాలు పెంచారు. సో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి సంఖ్య కూడా పెరుగుతుంది, పోస్టులు క్రియేట్ చేయబడతాయి. అలాంటివి ఏవీ చేయలేదు, ఉన్నవి నింపలేదు, కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేయలేకపోయినారు. ఇదే కాకుండా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు అడగకపోయినా కూడా మీరు 61 ఇయర్స్కి తీసుకెళ్లారు. సో ఇట్లా కేసీఆర్ గారు తనకి ఎప్పటికప్పుడు తాత్కాలికంగా టెంపరీగా ఎట్లా ప్యాచ్లు వేయాలని మాత్రమే పనిచేశారు తప్ప ఒక విజన్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇది నా మార్క్ ఉండాలి, ఇంతమంది యువతకి నేను ఉపాధి కల్పించినట్లయితే ఆటోమేటిక్గా తిరిగి ఆ డబ్బు మళ్ళీ ఈ రాష్ట్రంలోనే మళ్ళీ రొటేట్ అవుతుంది, దీని ద్వారా మళ్ళీ కొంత సంపద పెరుగుతుంది, చాలా బ్రహ్మాండమైనటువంటి పాలన అవుతుంది అని ఆయన విజన్కి తగలనట్టుంది. మరి చెప్పేమంటారు, సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు అంటే ఎలాగో ఆయన ఎవరి మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగులను పూర్తిగా విస్మరించారు. తెలంగాణ కోసం యువత 1200 మంది అశ్వులు బాసినారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, రాకముందు ఒక రకమైతే వచ్చినాక కూడా ఉద్యోగాలు లేవని అశ్వులు బాసినారు. సో వాస్తవానికి కేసీఆర్ని మొన్న గద్దె దించడానికి కారణం నిరుద్యోగ యువత, ధరణి, తర్వాత ఇక్కడ జరిగినటువంటి అవినీతి, అసమర్థత, అహంకారము, వీటిని వాళ్ళని గద్దె దింపిందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ రేవంత్ అన్న ఎప్పుడైతే గవర్నమెంట్ రాగానే వితిన్ 1 మంత్లోనే చాలా వరకు, అంటే అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయి ఉండొచ్చు, వాటికి ఇంకా కొన్ని యాడ్ చేసి 38,000 పోస్టులు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేశారు, సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇవి కాకుండా ఇంకా ఒక కానిస్టేబుల్ పోస్టులు అయి ఉండొచ్చు, తర్వాత నర్సింగ్ అయి ఉండొచ్చు, తర్వాత డాక్టర్స్ అయి ఉండొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో అయి ఉండొచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఆర్టీసీలు అయి ఉండొచ్చు, సింగరేన్ అయి ఉండొచ్చు, ఇట్లా కొన్ని మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. గ్రూప్ 2కి సంబంధించినటువంటివి, గ్రూప్ 1కి సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇన్ టైంలో ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం కూడా వితిన్ ఎప్పుడైతే 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరం లోపు చేస్తామని చెప్పాము, అదే మాట నిలబెట్టుకోవడం కోసం మా యొక్క ప్రయత్నం కసరత్ అనేది మొదలయ్యింది. అన్ని విభాగాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ ఫస్ట్ ఫిల్ చేయాలన్న టార్గెట్ తీసుకున్నారు. ఎందుకు అనంటే పని చేయడం కోసము అక్కడ ఎంప్లాయీ ఉన్నప్పుడు మాత్రమే ఆ డిపార్ట్మెంట్ అన్నది ప్రాపర్గా సంపుష్టిగా వర్క్ నడుస్తుంది. అక్కడ పని చేసేవాళ్ళు లేనప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఏం వర్క్ నడుస్తుంది? నడవదు కదా. కాబట్టి ఇక్కడ ఈ ప్రజాపాలనలో, రేవంత్ అన్న పాలనలో చాలా నీట్గా క్లియర్గా ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తున్నారు, మిగతా మంత్రుల పని మిగతా మంత్రులు చేస్తున్నారు. ఏ ఒక్కరూ వాళ్ళ యొక్క నిర్ణయాలు సింగిల్గా అలా కాకుండా 2, 3 కూర్చొని ఒక ఒపీనియన్ తీసుకొని నిర్ణయాలు చేస్తున్నారు. దీనితో పాటుగా అధికారులు కూడా, ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి కింద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి హెచ్ఓడీస్ అందరినీ కూర్చోబెట్టి ఆ యొక్క వాళ్ళ సలహాల ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఒక మంచి విజన్తో కూడినటువంటి నిర్ణయం బయటకు వస్తుంది. ఇది అందుకనే జర్నలిస్టులు కూడా అప్పుడప్పుడు చాలా, అంతకుముందుకేమో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్క్రిప్ట్ పంపితే అదే రాసి పంపించేవాళ్ళం. బట్ ఇవాళ మాత్రము మేము ఐఏఎస్లతో మాట్లాడుతున్నాం, తర్వాత మంత్రులతో మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు.